జగన్పై ఈడీ కేసుకు రంగం సిద్ధమవుతోంది. ఏదైతే మద్యం కుంభకోణం కేసులో సిఐడి దగ్గర ఉన్నటువంటి ఆధారాల్ని కేంద్రం దగ్గరికి పంపించారు, ఈడీ దగ్గరికి పంపించారు, లేఖ రాశారు. దీని మీద విచారణ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఇట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతో పాటుగా దాదాపుగా 7-8 అంశాల మీద జగన్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ వేయటమో లేకపోతే సిఐడి ద్వారా దర్యాప్తు చేయించడమో చేసి ప్రాథమిక ఆధారాలు సేకరించి ఆ ఆధారాల ఆధారంగా విచారణ చేయమని చెప్పి సిబిఐ ఈడీకి లేఖలు రాశారు. అయితే అప్పట్లో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశంతో స్నేహం లేకపోయినా సరే ఈ ఇష్యూల్లో జోక్యం చేసుకోలేదు. తద్వారా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో మాత్రం కేసు ముందుకు సాగింది. అందులో కొన్ని అరెస్టులు కూడా జరిగినాయి, కానీ చంద్రబాబు గారి జోలికి పోలేదు. అందుకనినే చంద్రబాబు గారి అరెస్టు వీళ్ళే చేసేశారు. ఇప్పుడు దానికి ప్రతీకారంగా జగన్ మీద లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ని ఇప్పుడు ఈడీకి పంపించాలని చెప్పి నిర్ణయించుకుని లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం.